ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కనికరం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు కూడా 4000 పెన్షన్ చేస్తున్నారు, చేయలేదు. ఇటువంటి ఇక్కడ తెలంగాణలో బీజేపీ భరోసా పేరు మీద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసి అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రోజు ఒకళ్ళు కూర్చోటము. ఇది కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా, సెంట్రల్ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బీజేపీ సహయోగ్ పేరు మీద ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఇది. సమాజంలో ఎటువంటి గ్రీవియన్సెస్ ఉన్నా కూడా అక్కడ వచ్చి యూనియన్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేయడము, ఇది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క మంచి ఆలోచన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇది కంటిన్యూ అవుతుంది కూడా. ఇటువంటి చిన్న చిన్న అంశాల మీదనే వీళ్ళకి డెసిషన్లు లేవు. వీటికే పైసలు లేవంటున్నాడు రేవంత్. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజు భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఎజెండా పెట్టుకున్నాడు. ఇవాళ డైవర్షన్ టాక్టిక్స్. ఇందులో పార్టీ నిర్ణయం మేరకు 4 గంటలకి ఏం చేయాలో 4 o'clock ఉందా అయినా మీటింగు. ఇంకో విషయం ఇలా గ్రీవియన్స్లో తెలిసింది ఏంటంటే టీఎన్జిఎస్ పాపం phase 2లో ఇచ్చిన ప్లాట్లు ఈ కేసీఆర్ అనేటోడు phase 1లో చెన్నారెడ్డి గారు అప్పుడెప్పుడో ఇచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, ఇల్లు కట్టుకున్నారు, ఉంటున్నారు. phase 2లో కూడా చాలామంది ఇల్లు కట్టుకున్నారు, కానీ ప్లాట్లు కూడా రిజిస్టర్ చేయలేని దౌర్భాగ్యుడు కేసీఆర్. వాళ్ళకి 120-130 ఎకరాలు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపేసి 10 ఎకరాలు లంచం అడిగిందట కేటీఆర్.